నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓ నమః శివాయ. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1031 రోజు అయిందండి. ఈ రోజు 1032వ రోజు. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియును. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియును. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను
మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1032వ రోజు, అంటే 2023 డిసెంబర్ 30వ తేదీన మనము 18వ అధ్యాయంలో తామసకర్త గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోకముందే శిష్యునికి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక చేస్తున్నటువంటి 155వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అందరి మాటల కురికే విందుకు నా మాట నమ్ముము, ఇది చాలును. ఈ అందరు లేని బయలుగని అందున నీలేమి నెరిగి అరిగితే సరిరా. అరిగితే అంటే నువ్వు లేనని నువ్వు తెలుసుకుంటే అని అర్థం. నా మాట నమ్మనాయన, అందరి మాట వెనకాల పోతావు ఎందుకు? నా మాట నమ్మితే చాలు. ఇప్పుడు 1032 రోజులుగా ఇక్కడ జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది. కానీ నాకు వేరే వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు అటు చెప్తారు ఏం చేయాలండి, వీళ్ళు ఇటు చెప్తారు ఏం చేయాలండి, అదే నన్ను ఎందుకు అడుగుతారు ఎంత అని కృష్ణ ప్రభువులు అనేది. ఇంకా నన్ను అడగబాకండి. షణ్మతములు ఉన్నాయి, అద్వైతంలో అటు చెప్పారండి, ఆచరణలో ఇటు చెప్పారండి, అందరు లేదు నాయన. కొంతమంది ముస్లింలు మతం గొప్పది అంటారండి, కొంతమంది హిందూ మతం గొప్పది అంటారండి, కొంతమంది బైబిలే గొప్పది అంటారండి. అన్ని లేవని కదా చెప్తా అండి. ఇది ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడు, పాపం బ్యాచ్మేట్ వెంకట్రావు గారు ఫోన్ చేస్తారు. మిత్రమా, ఇన్ని రోజులు నాకు నీ మీద చాలా గొప్ప గౌరవం ఉండేది, కానీ ఆయన ఎవరో ఫోన్ చేస్తే మీరు ఎందుకు మిత్రమా నేను హిందువు అని గట్టిగా వాదించలేకపోయినావే, నీ మీద నాకు గౌరవం మొత్తం పోయిందంటాడు. అంటే నేను ఒక మతానికి సంబంధించిన వాడిని అని వాదిస్తే ఆయనకి ఇష్టం. ఏం చేయమంటారు చెప్పండి? అంతమంది లేవు నాయన, ఉండేది ఒక్కడే, అది నువ్వే, నువ్వు పరిపూర్ణుడు రా తండ్రి అని నేను భంగపోతావంటే మిమ్మల్ని. వాడిని ఎందుకు వాదించలేదు, ఈయన ఎందుకు ఖండించలేదు, వాడు తిడతా ఉంటే నువ్వెందుకు గుమ్మను ఉండవు, అన్ని నేను లేవు నాయన, ఉండేది నేను ఒక్కడే తండ్రి, అది నువ్వే. అది పద్యభావం. గురుగారు, మరన్నా భ్రాంతి రహిత విధానం కావాలా, నీకు మత విధానం కావాలా? జనన మరణాల్లోకి రాకుండా ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు కూడా నేను లేనట్టి విధానంలో అస్పర్శ యోగంతో హాయిగా నిత్యానందంతో జీవించే విధానం నీకు కావాలా వద్దా? ఉండాలి. అప్పుడు నాది ఒకటే నాదంటే ఇక్కడ అచల పరిపూర్ణ గురుమూర్తి ఒకటి చెప్పింది ఎట్టండి భిన్న భిన్న మార్గాలు ఉన్నాయి కదా. అప్పుడేమో శంకరులు ఏమో తక్కువ, జ్ఞానేశ్వరి తక్కువ, కృష్ణ పరమాత్మ తక్కువ, రమణ మహర్షి తక్కువ, అంతమంది లేరు నాయన. వాళ్ళందరూ కూడా నేనే తండ్రి. వాటి ఎందు ఎట్టి భ్రాంతికి లోను కావద్దు. నువ్వు రమణ మహర్షి నీకంటే వేరుగా లేడు, అదంతా నువ్వే. నువ్వు వచ్చినాక వచ్చిన వాళ్ళందరూ
అవును. శివరామ దీక్షితులు లేదా, శంకరులు లేరా, ఉండారు వాళ్ళు లేదనట్లే. ఆ, వాళ్ళందరూ పూజారి వెంకటేశ్వర వచ్చిన వాళ్ళు. అదండి. అంతకు ముందు వాళ్ళు ఏమన్నారు నాకేంటి తెలుస్తుంది? నా గురించి నేను చూసుకోకుండా వాళ్ళ గురించి అంతా మాట్లాడితే ఎట్టండి? అంతేలేండి. నేను వచ్చినాకే అంతా వచ్చింది. జగం వచ్చినా, ప్రపంచం వచ్చినా, పరిపూర్ణం వచ్చినా, ఏదేరికి వచ్చినా దానికి వచ్చింది పరిపూర్ణ. ఇప్పుడు ఆ పదమే వాడలేదు నేను ఇంతవరకు. మీరు వాడలేదు. ఏదైనా కూడా మన చర్చల్లో వచ్చిందంటే అది మనం ఉన్నాకే వచ్చింది కదా గురువు గారు. అది నేను అనేటువంటి భావం ఉండేవాడికి వచ్చింది ఇవన్నీ. కానీ పరిపూర్ణ ప్రబోధ అనేది ఎవరిని ఖండించదు, అందరినీ నిరసించి ఉన్నది ఉన్నట్లుగా గురువు మనకు సూచన చేసేది. నీలోనే గురువు తనిగా శిష్యుడు తనిగా ఉన్నాడంటే ఇంకా అడిగి బాయ్, ఇంకా మరి బోధ కుదరదు నీకు. నా మాట నమ్మవయ్యా. మీ గురువు అయిన మేకానంద స్వామి నువ్వే తండ్రి, నాగేశ్వర ప్రసాద్ లేదయ్యా అక్కడ. సాంప్రదాయబద్ధంగా వస్తు నిర్ణయంగా కూడినటువంటి భ్రాంతి రహిత విధానం ఆయన ఇది. ఈ పరిపూర్ణ భావాన్ని దృఢపరచుకో. నిన్ను ఎవరన్నా పొగిడితే వదిలేయి, తిడితే కూడా వదిలేయి, రెండు పక్కన పెట్టు. నువ్వు లేని విధానాన్ని అవలంబించు. ఇప్పుడు నీ ఆశయ సిద్ధి చేకూరుతుంది. నాయన నీకు చెప్పేటువంటి బోధ ఎట్లాంటిదంటే, సకల దేశములందు, సకల కాలములందు, సర్వ వస్తువులందు చలించకుండా అంతటా తనకు తాను స్వతసిద్ధంగా అచల పరిపూర్ణంగా ఎప్పుడు ఉంది. అది నువ్వు. ఆ నువ్వు అంటే ఏది? నేను, నువ్వు అనని నువ్వు. నిన్న అభయానంద పెట్టారు, అభయానంద సవరించారు, నేను పెట్టినాను కూడా. నువ్వు అచల పరిపూర్ణుడివి. నువ్వు నాగేశ్వర ప్రసాద్ కాదు, మేకన అభయానందవి కావు, పూజారి వెంకటేశ్వర కావు, నువ్వు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. ఇవన్నీ రెండో మూడో నువ్వులో నేను. నువ్వు నిజంగా అచల పరిపూర్ణుడు. నీలో ఏం లేదు నాయన, ప్రపంచం లేదు, ఇంకా నాగేశ్వర ప్రసాద్ లేదు, ఎంత లేదు. నిజమైన నువ్వు ములుగుత్త సందు లేకుండా ఉండవు తండ్రి. అందులో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇవన్నీ తంతనిగా ఉన్నాయా? అవన్నీ నాగేశ్వర ప్రసాద్ వచ్చినాయి తండ్రి. నాగేశ్వర ప్రసాద్ ఒక్కడిని పెడితే వదిలిపెడతా ఎన్ని లేవు నాయన. సర్వభ్రాంతులకు మూలంగా గుర్తిరుగుతా ఉండేటువంటి తెలివి ఏదైతే ఉందో అది నాగేశ్వర ప్రసాద్ లోనే. ఇక నాతో పాటు ఎవరు లేరంటారు గురువు గారు? అది నీతో పాటు అంటావే, అప్పుడే అది అందరికి సంబంధించింది. అది ఇప్పుడు నాతో పాటు గురువు లేడా? నాతో పాటు మరి చుట్టూ నేను లేననుకునే వాళ్ళు 10 మంది ఉన్నారుగా చుట్టూ. అదేనండి, అంతమంది లేరు. రెండో చరణం చూడండి. అందరూ లేని బయలుగని, దాన్ని చూడమంటే దీన్నే చూస్తావట. నీతో పాటు 10 మందిని చూస్తావా, నిన్ను చూస్తావా? ముందా నన్నే చూస్తా. నన్ను చూసినాక నా గురువుని చూస్తా. మళ్ళీ నీ గురువు ఆయన చూసినట్టు నీతో పాటు నీ గురువుని చూస్తాననేది నాగేశ్వర ప్రసాద్. గురువు గారు, నీతో పాటు నీ గురువుని చూస్తా, నీతో పాటు పూజారి వెంకటేశ్వరని చూస్తా, నీతో పాటు కొడుకున్నాయి, ఇదంతా నాగేశ్వర ప్రసాద్ చెప్పే మాటలు. అవును. ఇది అక్కడ లేదు. ఇక్కడ నిజమైన నీలో ఇవన్నీ లేవు. నిజమైన నువ్వేది? మూలము లేని గుర్తిరిగేటువంటి తెలివికి నాతో పాటు 10 మంది ఉన్నారు అంటే ఆ నేను ఒరిజినల్ కాదు. అదే నా భావంతో 10 మంది ఉన్నారు అని. అది నీ భావం కాదంటున్నాను కదా. నాగేశ్వర ప్రసాద్ భావం అది. గురుడిచ్చిన భావం. గురుడు ఇవ్వలేదు నీకేమి, నాలో ఉన్న తెలియజేసిన భావం. అదే నువ్వే తెలుసుకోవాలి. అది ఒక్కరు తెలియజెప్పేదే కాదు. సద్గురుమూర్తి నీలో నుంచి నీకే తెలియజెప్పిన తర్వాత నువ్వే గురువు అని అపరోక్షము చెందాలి, ప్రత్యక్ష ప్రమాణం అవ్వాలి. కానీ అక్కడ గురువు ఉన్నారు కదా గురువు గారు. అయ్యో, తనీగా గురువు లేదండి, మీలోనే గురువు, మీరే ఇది నిర్వాణ షట్కం ఉందే మీ దగ్గర కూడా. ఇప్పుడు మీరు లేకుండా అక్కడ తెలుస్తుంది గురువు గారు, తెలియట్లేదు కదా. అదేనండి, అవంతా సినిమాలో పాత్రలు మాత్రమే. నేను లేకుండా మీకెట తెలుస్తుంది, మీరు లేకుండా నేనెట చెప్పేది. కావూరు నాగేశ్వర ప్రసాద్ ఈ రెండు కూడా జ్ఞానయజ్ఞం లేని జ్ఞానయజ్ఞంలో పాత్రలు అంతే, నాటకం అంతే. అది చక్కని మాట. బాగుంది. వేషధారి ప్రారంభం కావడంతో పుట్టుగా అంటున్నాం. అది ఎన్ని వేషధారులు. ఓకే.
అంతే, వాడు నిష్క్రమించడాన్ని మరణం అంటున్నాం. అంతేలేండి, ఈ అంతేలేండి. మధ్యలో నేను జ్ఞానయజ్ఞం చెప్పేస్తున్నాను, నువ్వు వింటా ఉండవు, నాకు ఎంతమంది ఎంత వీళ్ళు 45 మంది ఇప్పుడు వింటా ఉండారు, నేను చెప్పేస్తా ఉన్నా, ఏదో ఉద్ధరించేస్తాను, ఎంత ఉట్టి మాటలు. ఏది పాత్రలో సర్వము గురుమయమని చెప్పాను మీకు, మొగోని మాట అని చెప్పా, లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నా అని చెప్పా. సో ఇన్ని పాత్రలు అంటే పాత్రలు ఉన్నాయి కదా గురుగారు. అన్ని పాత్రలు రామాయణంలో అన్ని పాత్రలు కూడా కేవలం వాల్మీకి మైండ్ లో నుంచి కల్పించి రాసిందే. రాముడు రావణాసుడికి పత్తలకాయలున్నాయా? లేవు. మరి ఈ పాత్రలన్నీ ఎవరి కోసం గురుగారు? మన కోసమే కదా. ఎవరి కోసము అనేటువంటి నేను ఏదైతే ఉందో అది డూప్లికేట్ అండి. అది ఎవరి కోసం, ఎవరి కోసం అని క్వశ్చన్ వేస్తున్నావు అంటే నీకంటే ఏరే వాళ్ళు ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అవును, అందుకని మీకు అట్ట అనిపిస్తుంది. కరెక్ట్. అది అనిపించడం ఒకటే. మట్టి నుంచి 10 కుండలైనాయి, 2 పగిలినాయి, 8 ఉన్నాయి, ఇదంతా నేను చెప్పే మాటలు, మట్టి చెప్పడు. కరెక్ట్. ఆ విధంగా మీరుగానే ఉన్నారు. మీరు ఎప్పుడు నాగేశ్వర ప్రసాద్ అవలేదు. సూచన, అచల పరిపూర్ణ సూచన ఇది. ఎట్ట మూలముగా తెలియబడు ఏది నాకేదో ఉంది అనేది నువ్వు భ్రాంతికి సంబంధించినది. ఎందుకంటే నేను మీకు క్లియర్ గా నీడను వీడు నిజాన్ని చూడు అని చెప్పేసి చూడలే మీరు. నీడను వీడు నిజాన్ని చూడు, అందరూ లేని బయలు గని అచల పరిపూర్ణాన్ని చూసి. రూమ్ లో చీకటి, ఆ రూమ్ లో చీకటి, 4 రూముల్లో చీకటి ఉందండి. 4 రూములకి 4 లైట్లు వేసుకోవాలా, నేను ఏర్పాటు చేసుకున్నావు. అయితే అవును, మా ఇంట్లో 4 రూముల్లో చీకటి ఉందంటే 4 గదులుగా ఇల్లు ఒకటే. అవునండి, 4 రూముల్లో లైట్లు వేయాలి, నేనేస్తే కాబట్టి. అవునా? అవును గురుగారు. చిత్తూరు నుంచి హైదరాబాద్, నేను చిత్తూరులో, మీరు హైదరాబాద్, చిత్తూరు నుంచి హైదరాబాద్ వరకు లైట్ వేయాలంటే నా వల్ల అవుతుందా? కుదరదు. అంతే, నేను వేయాలనా? సహజంగా ఉంది. అది తెల్లారడం అనేది నాకు సంబంధించింది, పగులకు సంబంధించింది కాదు అది. అవును, రాత్రి చీకటిగా ఉందండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ నేను మాట్లాడాలంటే చిత్తూరు నుంచి హైదరాబాద్ వరకు లైట్ వేయాలనా? సాధ్యం కాదు, అవసరం లేదు, సాధ్యం కాదు, అవసరం లేదని చెప్పాలి. అవసరం లేదు. నేనున్నంత వరకు ఎంత ఉందో పరిమితం అంతే కావాలంటే దర్శాలు. అసలు అందుకనే ఒక్కసారి మీరు ఆలోచించండి, సూర్యుడి దగ్గర రాత్రి పగులు అని 2 లేదు. రాత్రి పగులు 2 పూజారి వెంకటేశం వచ్చినాక అనుభవించినట్టు తెలుస్తా ఉంటుంది. అంతేనండి. రాత్రి పగులు అనేది 2 కూడా నా పుట్టుకకి నా మరణానికి మధ్యలో ఉండేది రాత్రి పగులు. పూజారి వెంకటేశానికి ముందు రాత్రి పగులు తెలుసా వాడిగా? తెలియదు. అది సూక్ష్మము. కరెక్ట్. వచ్చినాక తెలుసుకోవాలిగా, మరి తెలుసుకుంటే కదా. అదే వీడు పూజారి వెంకటేశానికి ముందు వీడు శూన్యము, వాడికి రాత్రి పగులు గురించి తెలియదు. అరే పూజారి వెంకటేశం నువ్వు బతికుండేటప్పుడే, ఇప్పుడు 50 అయిపోయింది కదా వయసు, ఇప్పుడే ఆ శూన్యం అని తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి పోనా ఆయన అని చెప్పారు. అవును, గురువు దగ్గర గురువు నాకేమీ లేదు, ఏమి ఇచ్చిన తలపలుకుంటుంది గారు, నాకు చెప్పండి. ఎందుకు ఇవ్వలేదు గురుగారు? గురువు మనకి ఇవ్వకుండా ఉన్నారా? ఏమి ఇచ్చినాడు చెప్పండి మీరా? అనంత జ్ఞానం. ఎంత అన్నా కానీ మనకు కావాల్సినంత. అదేనండి, ఏమి ఇచ్చారు ఆయన? అట్లా ఎలా అంటారు? మీరు నాకు ఇవ్వలేదా గురువు గారు? నేను ఏమి ఇచ్చినానో చెప్పమనే కదా అడుగుతున్నాను. ఆయన నాకేమి ఇచ్చారు, మీకు నేనేమి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు నేను పొందింది ఏంటో నాకు తెలుస్తుంది గురుగారు, మీకు ఎలా చెప్పడం, దాన్ని వివరించలేంగా. మరి నేను కూడా అదే కదా చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా. నేను చెప్పిన బాగుండు అదే కదండి. కలపల మునిరత్నం గారు నాకేమి ఇచ్చినారు అని నేను చెప్పలేను కదా. చెప్పలేవు. ఎందుకు చెప్పలేనంటే చెప్పేవాడు లేడు. ఆ భావంతో నేను చెప్పేది కూడా అంతే, నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటేనండి. అంతేలే, అంతే. నేను లేని భావంతో చెప్పేది. ఓకే,
అందుకని గుర్తిరిగే ఈ తెలివికి మూలము గాని స్థానము గాని లేదని గురువాక్యం చేత దృఢపరచుకోవడమే గురువు ఇచ్చిందని తీసుకోవడం, అంతేగాని అది వస్తువు కాదు. కాదు. అవునండి. గురువాక్యం చేత దృఢపరచు, మీరే చెప్పారు నా నోటితో నేను చెప్పలేను అని. అవునండి. అది సూత్రమయ్యా. నా వాగ్గచ్చతి నో మనస నచ్చతి, కంటితో చూసేది కాదు, అది నోటితో చెప్పేది కాదు, మాట మనసు అక్కడికి చేరదు. అదే భగవంతుడు, అదే పరిపూర్ణం, అదే ఉంది అందులో. వీడు లేడు, ఆ భగవంతుడు నువ్వు ప్రభు, నువ్వే ప్రభు, నువ్వే నాయన భగవంతుడు, అందులో నాకు స్థానం లేదయ్యా అని చెప్తా ఉండానేమే. ఇదొక పాత్ర, అదొక పాత్ర, ఈ రెండు పక్కన పెట్టి చూడు. నాగేశ్వర ప్రసాద్, కావూరు నాగేశ్వర ప్రసాద్, ఇప్పుడు పూజారి వెంకటేశం అనేటువంటి నాటకాలు ఇది రెండు కట్టి పెట్టి చూడు. వాడి నిద్రలో ఉంటే నిన్ను చూడు ఇప్పుడు. అదండి. వాడి నిద్రలో ఉంటే నువ్వే ఇప్పుడు కూడా రావలేదా? అవును. మరి అది పరిపూర్ణమే కదా. అవును గురుగారు. కనుక నువ్వు పరిపూర్ణుడు, నువ్వు నీ నిజ రూపము అచల పరిపూర్ణము. నీ నిజ రూపము నేను నువ్వు అనపడి వింటున్నటువంటి శబ్దం చేస్తున్నటువంటి నువ్వు కాదు. నువ్వు అచల పరిపూర్ణుడివి, నువ్వు అచల పరిపూర్ణమే. ఈ భావం నీకు దృఢమైతే భావం లాస్ట్. అందరి మాటలకు వెనకాల పోబాకు. కలపలం రత్న గారు తనిగా, మేకా నిర్భయానంద తనిగా, మళ్ళీ మీరు తనిగా, నేను తనిగా, నేను మీకు ఇచ్చింది తనిగా, మీరు నా దగ్గర తీసుకుంది తనిగా, ఇన్ని మాటలు వద్దు. నా మాట ఒకటి నమ్ము చాలు. ఇంతమంది లేనటువంటి బయలును చూసి ఆ బయలు నువ్వేనని తెలిసి అందులో రెండో మూడో నేను అబద్ధపు గుర్తు యొక్క లేమిని ఎరిగితే సరిరా. రా రా అంటే ఆ స్పర్శ యోగానికి రా, ఎరిగితే సరే అంతే. మళ్ళీ నేను పోయినాను, నాకు అర్థమైంది, నాకు పరిపూర్ణం తెలిసిపోయింది అనే దానికి లేదు. అంతే, వెరీ సింపుల్. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇబ్బంది పడతామంటే రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ తామస కట్ట నాలో ఉండడం వల్ల. గురు సూచన అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే రాజస కర్త తామస కర్త నాలో ఉండడం వల్ల, నేను సత్వగుణాన్ని పెంపొందించుకోకపోవడం వల్ల. జ్ఞానయజ్ఞం రెండో భాగంలో మనకు 32వ రోజు మనం ఈరోజు అయుక్త ప్రాకృత స్తబ్ద షఠో అనైష్కృతికో అలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని తామస కర్త గురించి దాదాపుగా సగం అంటే 13 ఉదాహరణలు చూసాం. తామస కర్త గురించి 13 ఉదాహరణలు చూసాం. అవునండి. మరి 14వ ఉదాహరణ ఇప్పుడు చూడబోతాం. నిన్న తామస కర్త ఎలా ఉంటాడంటే పెంట కుప్పల వల్ల వృద్ధి పొందేది పెంట కుప్పే ఉంటది. తామస గుణాలతో వృద్ధి పొందేవాడు తామస కర్తే అవుతాడు. అవును. వాడు సంతృప్తి అంతా మిథ్యాపూరితం. వాడు అహమ్మన్యత్వము వలన, నేను అనేటువంటి దానికి బంధీ అవ్వడం వలన, నిజానికి నేను ములుగు చదువు లేకుండా ఉండేది నిజమైన నేను ఫస్ట్ పర్సన్. అవునండి. అది చూసేది చెప్పేది కాదు, అది అది ఎప్పుడు ఉంది, అదే నువ్వు. అవునండి. భ్రాంతికి సంబంధించిన మిథ్య అహమ్మన్యత్వము వలన, అహమ్మన్యత్వము అంటే నేను 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 పూజారి వెంకటేశం నేను, దీనికి దైవాసుర సంపత్తి విభాగంలో చెప్తాడు అనమాట. 16వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తాడు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అంటాడు 15వ శ్లోకంలో. ఈ భావన మరి పరిపూర్ణ బోధ వినేదని ఒప్పుకోదన్నమాట. అధ్యాయం నంబరు 16 దైవాసుర సంపత్ విభాగం. అందులో 15వ శ్లోకంలో చెప్తాడు, క్లియర్ గా ఉంది చూడండి. ఆఢ్యోభి జన, ఇది ఆయన చెప్పిందేనండి, మళ్ళీ నేను చెప్పింది అనుకోలేదు. ఆఢ్యోభి కింద లాస్ట్ శ్లోకం చూసుకోండి. ఆఢ్యోభి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇతి అజ్ఞాన విమోహితాః. రాక్షస గుణాలు. అజ్ఞాని మోహితం వేరు, విమోహిత వేరు. మోహిత అంటే అజ్ఞానానికి అటాచ్మెంట్,
అవును. విమోహి వి అనే అర్థం ఏంటంటే విశేషంగా వాడు అది ఒప్పుకోడు, మొండిపట్టు. విమోహిత. ఓకే. మంకుపట్టు వల్ల ఏమంటాడంటే జ్యోతివన్ అస్మి, నేను ఎంతో మంది సేవకులను కలిగి ఉన్నాను, నా కింద ఎంతో మంది పని చేస్తున్నారు. పుణ్యోస్తి సదృశ్యమయ, నాకు సమానమైన వాడు ఉన్నాడా? చూడు, నా కింద ఎంతో మంది పని చేస్తున్నారు కదా. ఇక్కడ వీకి ఏంటి కరెక్ట్ గా మీనింగ్ ఎలా తీసుకోవచ్చు? విమోహిత, మోహితకి వి అంటే బలవత్తరంగా అన్నట్టుగా, అంటే కొంచెం పవర్ ఎక్కువ ఉన్నట్ట కాదండి. మోహిత అంటే అటాచ్మెంట్ అండి. అవును. విమోహిత అంటే అదే నిజం అనుకోవడం అండి. ఓహో, అదే నిజం అనుకో. బాగుందండి. నేనంటే మూడో నేను నిజం అనుకునేవాడండి. అజ్ఞానమే నిజం, నాకు కనపడింది నామరూపాలే సత్యం. నామరూపాలకు మించినటువంటి శూన్యం అది ఏడుంది, అది శూన్యం లేదు కాబట్టి జనన మరణాలు మాత్రం ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత అనుభవించేది ఏమీ లేదు కాబట్టి బతుకుండేటప్పుడు ఈ ఇల్లు నాది, ఈ దొడ్డి నాది, ఈ ఫ్లాట్ నాది, ఈ డబ్బు నాది, ఈ బంగారు నాది, దీనికి నేను ఓనరు, నా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు, నాకు సమానమైన వాడు ఎవడున్నాడండి? అదేనండి, అట్లా అనుకుంటారు. మోహం ఎక్కువ మోహించడం అండి. అది నిజం అనుకోవడం, తను నమ్మింది అనుకున్నది తన భ్రాంతిని నిజం అనుకోవటం. యక్ష్యే, ఇన్ని యజ్ఞాలు చేశాను కదా నేను, దాస్యామి, ఇంతమందికి ధర్మం చేసినాను, ఇంతమందికి దాన ధర్మాలు చేసిన, నాకు స్వర్గం గ్యారంటీ కదా. మోదిష్య, ఇలా ఉప్పొంగిపోతూ ఉంటాడు ఎవడు? ఇది అజ్ఞాన విమోహిత, వీడు అజ్ఞానం వల్ల. ఈశ్వరోహమహం భోగి, అతను 14 కూడా ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇంతమందిని చంపినానే, ఒక్క సాక్ష్యం కూడా లేదు తెలుసా? వీడే సాక్షి. తెలుసు ఆ పేపర్ లో ఎట్టొచ్చి ఏమని వచ్చింది? పేపర్ వాడు మనోడే. ఏమని వేసినాడు నీకు? గుర్తు తెలియని మనము గుద్దడం వలన ఆకస్మిక మృతి అని హెడ్డింగ్ వేయించింది మనమే. ఇదే సాక్ష్యం. వాడు చెప్తాడు సాక్షి లేదంటున్నాడు, వాడే సాక్షి. అదేం చెప్పట్లేదు అండి. 14వ శ్లోకం అదే. అంటే అజ్ఞానం ఎంత బలవంతంగా ఉంది చూడండి. తామస కట్ట అంటే వీడేను. అంటే నిన్నే మీ నోట్లో వచ్చింది, అది ఇప్పుడు వస్తాను. రౌడీ ఇప్పుడే అసౌమయ హఠ శత్రువు. నేను నా ఖాతాలో ఎన్ని హత్యలు నాకు తెలుసా నీకు? అదేనండి ఇది. అసౌమయ హఠ శత్రువు హనిష్యే చాపరానపి. నేను ఎంతమందిని చంపాను తెలుసా? ఏమనుకున్నావు? ఈశ్వరుడు నేనే, లయకర్త అంటారు కదా, నేనే ఇంతమందిని చంపి ఇట్ట మాట్లాడుతూ ఏం చేయమంటారు? ఈశ్వరోహమహం భోగి, ఇంతమందిని చంపినాను, ఒక్క రోజన్నా జైలుకి పోయినానా? నా పేరుతో వాడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు చూడు, వాళ్ళ కుటుంబానికి డబ్బు ఇచ్చింది కూడా నేనే అంటాడు వాడు. సిద్ధోహం బలవాన్ సుఖి, నా దగ్గర దానికి డబ్బు ఉంది. బలవాన్, నేను ఎంత బలవంతుడు తెలుసా నీకు? ఇన్ని హత్యలు చేసినప్పటికీ ఒక రోజు కూడా జైలుకు పోలే. ఎంతో మంది నా కింద పనిచేస్తున్నారు, చాలా నాకు సమానమైన వాడే లేదు నాయన. ఎందుకంత అన్ని మాటలు ఎందుకో? నిత్య ప్రపంచంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అజ్ఞాన విమోహిత, అజ్ఞానం చేత మాట్లాడబడే మాటలు ఇవి. ఇక్కడ వచ్చేయండి అట్టుంటది కథ. ఇందులో వాడు ఏమంటే ఈశ్వరుని ఎదుట కూడా వంగడు. నేను ఈశ్వరుడు అంటాడు వాడు. దానికి పోయినా వాడికి ఇప్పుడు మనం వాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు నాయన, ఆయన పుట్టడు పెరగడు సావడు. లేదు నేనే భగవంతుడు అంటాడు. భగవంతుడు అంటే అర్థం ఏంటంటే పుట్టడో పెరగడో సావడండి. ఆయన సృష్టికి మూలం కాదండి మళ్ళీ. కాబట్టి భగవంతుడు అంటే పుట్టడు పెరగడు చావడు, చాలా స్పష్టం. అజం అవ్యయం అవ్యయాత్మ, నేను పుట్టుకు లేని వాడైనప్పటికీ పూజారి వెంకటేశ్వరంలో మాట్లాడుతున్నట్టు తెలియబడుతుండడం వల్ల మీరు పూజారి వెంకటేశ్వరాన్ని దేవుడు అనుకుంటారు. తప్పు. పూజారి వెంకటేశ్వర దేవుడు కాదు. ములుగుచ్చడానికి సందు లేకుండా ఉండే విషయాన్ని చెప్పడానికి వచ్చిన ఒక పాత్ర, అంతే. అంతేగాని అదేదో ఒక మతం కాదు అది. ఆయన ఊరు అచల మతం అని కూడా రాస్తాడు వ్యాఖ్యానం కృష్ణప్రభువుల పుస్తకానికి. ఆయన ఏం చేయాలి? ఇది ఒక మతం కాదు. అచలంలో భేదం వాదం లేదుగా, అస్సలు లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం
తామసకర్త గురించి చూద్దాం. గురుగారు. గర్వము ముందు, వాడి గర్వం ముందు పర్వతం కూడా తక్కువ అంటాడు. ఈ కొండ కంటే నేను గొప్ప అంటాడు వాడు. అది 14. నెక్స్ట్ 15 చూడండి. ఎవడి మనోవృత్తి చూడు, కాళ్లతో మర్దించిన దొంగల యొక్క నల్లని డేరా వలె ఉంటాడు వాడు. అంటే అజ్ఞాన విమోహితం అంటే ఇది అర్థం. అది వృత్తి కాళ్ళతో. ఓకే. డేరా నల్లగా అంటే వాడు అంత అజ్ఞాని అని అర్థం. వాడు కూడా ఆకాశ స్వరూపుడే, మంచి దైవాంశ సంభూతుడే, కానీ వాడికి తెలియడం లేదు అజ్ఞానం వల్ల. ఏం చేయాలి? అది వానికి 15వ ఎగ్జాంపుల్ నేను చెప్పలేనే. అయ్యో, ఎవడి సూప్ అయితే బజార్ను కూర్చొని వేస్య సూప్ ఎట్టుంటది అట్టుంటదంటే వాడు సూప్. బజార్ను కూర్చొని వేస్య నుంచి ఎరువు తెచ్చుకున్న సూప్ లాగా ఉంటది వాడు సూప్. ఇది జ్ఞానేశ్వరి రాశారండి. 16 సారాంశం ఏంటంటే 17 ఎవని శరీరం అయితే కపటముతోనే నిర్మించబడింది, దొంగ బుద్ధులతోనే నిర్మించబడింది, వాడు తామసకర్త. అది తామసకర్తలో కపటం ఉంటుంది. కపటం ఓకే, మూర్తిభవించిన కపటం. వాడి జీవనము జోదగాండ్ల కేంద్ర స్థానము. 18 అది ఎప్పుడు వ్యసనపరుడు అని అర్థం. అది 19 ఎవరి దర్శనమును వాడిని చూడడమే మహాపాపంగా భావిస్తాం. అటువంటి వాడు వాడు. ఎవరిని దర్శనం వలన దాని దర్శనం అనకూడదు, దాన్ని స్వార్థ లోలురైనటువంటి బిల్లుల గ్రామంగానే ఎరుగాలి. అంటే ఏమాత్రం అక్షర పరిజ్ఞానం లేనటువంటి, జ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా వాడిని చూడండి. ఇందువలన నెంబర్ 20 ఇందువలన ఎవని మార్గము ఎన్నడును ఎవడును పోరాదు. అంటే ఎవ్వరూ కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు అనేటటువంటి నీచమైన ప్రవృత్తి కలిగి ఉండేవాడు తామసకర్త. నెక్స్ట్ 21 ఇతరుల సత్కృత్యములు ఎవని మనస్సును ములుకుల వలె బాధించునో వాడు తామసకర్త. అది మాటలతో బాధిస్తాడు వేరే వాడిని. నాయన ఇట్లా నడుచుకుంటే నువ్వు మంచిగా ఉంటావురా అంటే అసలు పట్టించుకోడు వాడు. నాకు వినపడదు కనపడదు అంతే. 22 ఇతరుల మంచి పనులు కూడా ఎవరి చిక్కుల్లో పడి ఉప్పుతో కలిసినందువల్ల పాలు తాగరాని అయిపోతాయి. అట్లా కొంతమంది మంచి పని చేస్తే కూడా అందులో ఆ టీమ్ లో వీడుంటే ఆ టీం అంతా చెడ్డ పేరు వస్తుంది. నలుగురు కలిసి ఉండేటప్పుడు, నలుగురు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఒకటి తప్పు చేస్తే వాళ్ళ స్నేహితులు కాబట్టి వీళ్ళకి కూడా బాధలు వస్తాయి. అంటే పాలలో కానీ ఉప్పు పడితే పాలు మొత్తం వెళ్ళిపోతుంది. అట్లాంటి వాడు ఇతరులకు కూడా బాధ. నెక్స్ట్ 23 ఇప్పుడు అగ్గిలో పడితే చల్లగా ఉండే పదార్థం కూడా మండి నిప్పు వలె అయిపోతుంది. అవును. అగ్గి బాగా మండినప్పుడు చూసుకోండి, చితిని అంటే శవాన్ని కాల్చేదానికి అప్పటికప్పుడు కొట్టిన చింత కట్టె, పచ్చి కట్టె వాడతారు ఎక్కువసేపు మండాలని. మామూలుగా కట్టె ఎండిన తర్వాతనే మండుతుంది. కానీ పచ్చి కట్టెలు కూడా ఎక్కువ వేడి ఉండేటప్పుడు పచ్చి కట్టెలు కూడా అదే ఎండి మండుతుంది. అంటే పచ్చి కట్టె వేస్తే కూడా మండుతుంది అనమాట అగ్గిలో. అది అట్లా చల్లగా ఉండే పదార్థం కూడా మండి నిప్పు వలె అయిపోతుంది. ఆ విధంగా నెంబర్ 24 ఇది. నెక్స్ట్ మంచి ఆహారము కూడా శరీరంలో ప్రవేశిస్తే మలమైపోతుంది కదా. ఇప్పుడు ఉదాహరణ ఎలా పెట్టాడు చూడండి. మంచి ఏదన్నా తిను తెల్లారి కట్టే అవుతుంది అది. అట్లాంటి వాడికి ఎన్ని మాటలన్నా చెప్పు, ఎలాంటి రుచికరమైనటువంటి పవిత్రమైన పదార్థం తిన్నప్పటికీ బలంగానే రూపొందుతుంది. గుళ్ళో ప్రసాదమైన, ఇంట్లో తినే అన్నమైన చివరికి అట్టపోయేదే కదా. ఆ విధంగా వీడికి సాక్షాత్తు సద్గురు వాక్యాన్ని కొంచెం చెప్పినా వినడు వాడికి ప్రయత్నం చేయకండి. అవునండి. కాబట్టి నెక్స్ట్ గుణములకు కూడా దోష స్వరూపం ఇస్తాడు వాడు. తామసం వాడు ఎవడు చెప్పినా అంటావు. 26 వాడు పాము వలె అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తాడు వాడు. చూడండి, పాము అంటేనే అది విష జంతువు అని అర్థం, విషపురుగు అని అర్థం. కాబట్టి
నెక్స్ట్ 27 అతని దగ్గరనే ఉంచబడి ఉందా అన్నట్లుగా అతి త్వరగా నిద్రాలోలుడు వాడు. నిద్రాలోలుడు. నిద్రాలోలుడు అంటే అజ్ఞాని అని అర్థం. ఇక్కడ ఈ భౌతికమైన నిద్ర కాదు, కాదు అజ్ఞాని. మంచి మంచి మాటలు చెప్తాంటే తావలింపు వస్తుంది వాడికి. అవును, మాట్లాడుతూ ఉంటే మంచి మాటలు ఎప్పుడు వస్తే అప్పుడు ఆవలింపు లేదు, లేచి వెళ్ళిపోతాడు, ఉండలేడు వాడు. కాబట్టి దుష్కార్యం ప్రారంభించుట చూడనే ఎవరి వద్ద నుంచి నిద్ర అతనిని నిక్కుటంగా అసహించుకొనుచున్నదా అని పారిపోతాడు. అదే చెడ్డ పని మొదలు పెట్టేటప్పుడు మాత్రం తగుదనమ్మని పరిగెత్తుకొని వస్తాడు. మంచి పని మొదలు పెడతాడు కూడా ఆడు నిలబడలేడు, మంచి పనికి రాడు. చెడ్డ పని ప్రారంభించేటప్పుడు మాత్రం భలే హుషారుగా పరిగెత్తి వస్తాడు. అది 29 వాస్తవంగా కళ్యాణ సాధనమునకు అనుకూలించిన అవకాశం వచ్చినప్పుడు ద్రాక్ష లేక మామిడి రసమును ఆరగించే రోజుల్లో కూడా కాకులు నోటి యందు వ్యాధి వచ్చు విధమున అన్నమాట. ఇప్పుడు మంచి విషయాలు కళ్యాణకరమైన మాటలు మాట్లాడేటప్పుడు వాడు దగ్గర ఉండలేడు, దాన్ని వినలేడు, ఎందుకంటే చెడ్డ గుణాలకే అలవాటు పడ్డాడు. అట్లా అనమాట. నెక్స్ట్ పగటి వెలుగులో గుడ్ల గోప గుడ్డిది అట్టవిడు మంచి విషయాలు. ఇది మనకు ఇక్కడ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి 69 రెండో అధ్యాయం 29 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతు మునేహే అంటే చూడండి. నిశ అంటే చీకటి అండి. సర్వభూతాలకు ఏదైతే చీకటో అది అచల పరిపూర్ణుడికి పగలండి. అచల పరిపూర్ణుడికి ఏదైతే చీకటో అది అజ్ఞానికి పగలండి. ఇది వాడికి లేదు, అది వీడికి లేదు. అంటే సూర్యుడి దగ్గర ఇది ఉండదు, అట్లా అనమాట. అచలుడికి ఏదైతే లేదో అది అజ్ఞానికి తామస గుణానికి ఉంటుంది. వీడికి ఏదైతే లేదో అది వాడికి, ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది కాదు, అది ఉల్టా. అది అస్పర్శ యోగం అంటే. అక్కడ నిశ, రెండిట్లో నిశ. నిశ అంటే చీకటి. అన్ని ప్రాణులకి ఏదైతే చీకటో, అన్ని ప్రాణులకి అంటే 84 లక్షల జీవరాశులుగా భావించేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది అచల పరిపూర్ణుడికి లేదు. అది అచలుడు ఎగనెస్ట్ సచలుడు అనొచ్చు కదా గురుగారు. ఆయన పరిపూర్ణుడు, సంయమి. సంయమి ఆయన బిరుదు. గుడితెరకు వచ్చేసారు. సంయమి, సచలుడు, అచలుడు. సంయమి అంటే జాగ్రత్త. ఆ అచల పరిపూర్ణుడు మిగతా జంతువులు మిగతా ప్రాణులు ఉండేటు ఏం లేదు, పంచ విషయాలకు అతీతంగా ఉంటాడు అంతే. శబ్దస్పర్శ రూపరస గంధాలకు అతీతుడు పరిపూర్ణుడు. అది ఆ విషయంలో యస్యాం, ఏ విషయంలోనైతే సృష్టి విషయంలోనే యస్యాం జాగ్రత్త భూతాన్ని, సృష్టి విషయంలో జగత్తు నిజము అని ఏదైతే అనుకుంటుందో, మిగతా వాళ్ళు శబ్దస్పర్శ రూపరసగంధాలకు లోనైనటువంటి వాళ్ళు ఏదైతే ప్రపంచం నిజమనుకుంటారో అది సా నిశా పశ్యతో, దాన్ని చీకటిగా చూస్తాడు వాడు. అందుకని మూగోడు మాట. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట గురువు గారు పలికించిందని మీరే అన్నారు కదా. నేను ఎంతసేపు క్వశ్చన్ చేసినప్పటికీ మా గురువు గారు నాకేం నేర్పారు, నేను మీకేం నేర్పారు చెప్పబోయే కొంచెంసేపు అని చెప్పిన. ఎన్నిసార్లు క్వశ్చన్ చేసి చెప్పండి, ఇప్పుడు చూద్దాం. నేను మీకేం నేర్పాను మీరు చెప్పండి. అది ఒక్క మాటలో మనం చెప్పలేం. అది కానీ మీరు నాకేం నేర్పారో చెప్తా. నేను బోధించేటువంటి బోధన కత్తికి పదును పెంచారు. ప్రపంచంలో ఎలా ప్రశ్నిస్తారో నేర్పారు నాకు మీరు. కాబట్టి ఏ విషయంలోనైతే అచల పరిపూర్ణుడు మెలకువగా ఉంటాడో ఆ విషయంలో మిగతా వారికి రాత్రి. అది ఏ విషయంలోనైతే ప్రాపంచిక వ్యవహారాలు ఉంటాయో అది అచల పరిపూర్ణుడికి రాత్రి. అంతే గురుగారు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఆ విషయం ఇక్కడ పగలు ఈ బలి వచ్చింది. ఇది 30వ ఎగ్జాంపుల్ అండి. పట్ట పగలు గుడ్ల గోప గుడ్డిదిగా ఉంటది. గుడ్ల పట్ట పగలు గుడ్డి, అంతేనా కదా? అంతే గురుగారు. గుడ్ల గోప ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే అంత చీకటిగా ఉంది అంటుంది అది. పట్ట పగల్లో కూర్చోబెట్టి గుడ్ల గోపుని అడిగితే ఏమండి గుడ్ల గోపు గారు మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ముందు వెళ్తు రావనే చెప్తాను అంటుంది అది. ఉండేది పగల్లోనే, ఉండేది పగల్లో.
అది దానికి పడదు అంతే. ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం వస్తుంది. సూర్యుడు చీకటిని పోగొడుతున్నాడు, మరి ఇక్కడ ఈ గుడ్ల గోపుకి మరి చీకటిని ఎవరు పోగొడుతున్నట్టు? మీరే అన్నారు కదండి, చీకటే వెలుగైంది గుడ్ల గోపుకి. అది కూడా ఆన్సర్ మీరే చెప్పేశారు. ఇప్పుడు అంటే సూర్యుడి ప్రభావం గుడ్ల గోపు మీద లేదంటారా? అది కూడా మీరే చెప్తున్నారు. ఆన్సరే అది, క్వశ్చన్ కాదు. సూర్యుడి ప్రభావము గుడ్లగూబ మీద లేదు, ఎందుకంటే దాని పుట్టుక అలాంటిది. దానికి వెళ్తురు ఆటోమేటిక్ దాని క్రియేషన్ అంట. ఓకే, దాని కర్మ, దాని అంతే, దాన్ని ఏం చేయలేము మనం. అగ్ని ఏం చేస్తామో చెప్పండి. కానీ అది చీకట్లో చూడగలి గొప్ప శక్తి దానికి ఉంది. అది కూడా గొప్ప శక్తి అంటారా? ఇప్పుడు మీరు ఇంకొక ఉదాహరణ చెప్పేస్తాం, మీకు ఏమనుకోనంటే, మీరు మరి పగల్లో మనం చూసినట్టు కాదంటారా అని మీరు అంటే మీరు దిగేశారు ఇక్కడికి. అయితే ఒక పని చేయండి, ఇసుకలో తైలం తీసేయండి. తీయలేం. అంటే ఒక ఉదాహరణ అండి, అది ఉదాహరణ చేసినారే మీరు. అది కరెక్టే, ఉదాహరణ. దాని గురించి నేను అంటలేదు, చెప్తున్నాను. గుడ్లగూబ యొక్క గుడ్లగూబ చీకటిలో చూడడం గొప్ప విశేషంగా ఇక్కడ వర్ణించకూడదు. వర్ణించకూడదు, అంశం పక్కన వెళ్ళిపోతుంది కదా. మనకు తామసకర్త అంటే ఎలా ఉంటాడు, అచల పరిపూర్ణాన్ని ఎందుకు తెలుసుకోవడానికి సబ్జెక్ట్ కదా. అంతే. అది గుడ్లగూబకి ఈ శక్తి ఎట్టొచ్చింది అది కాదు అక్కడ సమస్య. పాముకి ఆ శక్తి ఎట్టొచ్చింది ఇదంతా కాదు సమస్య. గుడ్లగూబ పగులు గుడ్డిది, జ్ఞాన విషయంలో తామసకర్త గుడ్డోడు అని పోలిక. దానికి అన్వయం అంతేనండి. నింద్య కర్మను చేయవలసిందిగా చెప్తే అప్పుడు అతనిలో బద్ధకం ఉండదు. నింద్య నిషిద్ధ కర్మ చేయడానికి పరిగెత్తాడు వాడు, ముందు అందరికంటే ముందు పరిగెత్తాడు నిషిద్ధ కర్మ. ఓకే, అప్పుడు అతనికి సోమరితనం ఆడికి పోయిందో తెలియదు. నెంబర్ 32, సముద్ర ఉదరంలో ఎప్పుడు ఉదాహరణలు మాత్రమే ఇవి. అంతేనండి. సముద్రం కింద ఎప్పుడు బడబాగ్ని ఉంటుంది, గురిగింజ కింద ఎప్పుడు నలుపు ఉంటుంది. ఇట్లా నేను కూడా ఎన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పటికి ఆడే ఎక్కువ చెప్తుంది, మళ్ళీ ఎందుకు చెప్పేది ఇంకేంటే. చాలా ఉన్నాయి, బాగున్నాయి. సముద్రం కింద అగ్ని ఉంటది, అవునండి. గురిగింజ కింద నలుపు ఉంటది, అవును. అజ్ఞాని కింద ఎప్పుడు అజ్ఞానమే ఉంటది. నేను జ్ఞానవంతుడు అనుకుంటాడు వాడు, అది విషయం. అవునండి, అజ్ఞాని కింద ఎప్పుడు అజ్ఞానం కూర్చుంటుంది. కాబట్టి ఎల్లప్పుడు కూడా మత్సరము చేత బంధించబడి ఉంటాడు వాడు. మత్సరం, ఓకేనండి. అరిషడ్ వర్గాల్లో ఒకటది మత్సరం. ఓకే, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యం లాస్ట్ దాన్ని పెట్టాడు వాడికి. మత్సరం, ఓకే. కామం దగ్గర జయించకుండా వాడు ఏం చేసినాడు, అన్ని పెట్టుకున్నాడు వాడు దాంట్లో. అందుకని నెక్స్ట్, ఎవడైతే జీవితమునందంతా కూడా పిడకల నిప్పులో పొగ నిండి ఉండే విధంగా ఎప్పుడు అజ్ఞానంతో నిండి ఉండేవాడు తామసకర్త. నెక్స్ట్ 33, ఇంకా వాడికి ఎట్టప్ప చెప్పాలా, ఇది కూడా రాసేసాడు ఈయన. చదవాల్సిందేనా? ఒకసారి చూడండి, ఇంకా కొంచెం పైకి తీయండి. పిడకల నిప్పులో పొగ నిండి ఉండే కొంచెం పైకి మీరే చదువుకోండి. దాంట్లో పోయింది, ఆ పేజీలో పోయింది. కదించండి, అది మీరే చదువుకోండి, నా వల్ల కాదు అని చెప్పి. అక్కడ కూడా దానికి కూడా ఏమంటారు, పూసారు. ఏం పూసారు? ఏం పూసారంటే నల్ల ప్రింట్. అది కూడా ప్రింటర్ కూడా పనిచేయలేదు అని చెప్పేదానికి, ఆ మాట చెప్పేదానికి నా వల్ల కూడా కాలేదు. అవునవును. గుదద్వారంలో ఎప్పుడు దుర్గంధమే ఉంటుంది, తామసకర్తలో ఎప్పుడు అజ్ఞానమే ఉంటుంది, నామరూపాలకు సంబంధించిన జ్ఞానమే ఉంటుంది వాడికి. అది తామస గుణంలో నామరూపాల సంబంధమైన గుణాలే ఉంటాయి, దుర్గంధమే ఉంటుంది. అట్లా ఈ రీతిన నాసిక వరకు మత్సరంతోనే నిండి ఉంటాడు వాడు. వాడి వాసన ఎప్పుడు కూడా దుర్వాసనే. వాడికి ఎప్పుడు పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా. ఇది చక్కని మాట. పంది బురద ఇష్టమైనట్టు అది పోతుంది. నాకు ఇది భలే ఉంది, బిస్కెట్ ఇది అంటుంది అది అనమాట. మనం బిస్కెట్ తిన్నట్టు దాన్ని. అట్లా వాడికి అజ్ఞానికి అదే వస్తుంది, మనం ఏం చేస్తాం. అవునండి. వీరుడైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మానవ జన్మలో మీరు పరిపూర్ణులని తెలియండి,
అంతేగాని తామసకర్త లక్షణాలు ఇలా ఉంటుందని ఊరికే తెలుసుకుంటున్నాం మనం, అంతేను. అంతే. ఎవడైతే ప్రత్యక్ష కల్పాంతమును కూడా దాటి ఇంకా ముందుకు పోనంతటి కామ్యకర్మలు ఆరంభిస్తాడు చూసారా, వీడికి ఎన్ని కల్పములు ఎన్ని సృష్టిలు వచ్చినా పోయినా వీడిని మార్చేదానికి ఎవ్వరి వల్ల కాదు అటువంటి తామసకర్త వీడు. 35 ఏదైనా కళ్యాణకరమైన కార్యం చేయాల్సి వస్తే అతని నుంచి ఒక్క గడ్డి పోచ కూడా లభించదు. ఏదైనా కళ్యాణకరమైనటువంటి కార్యం చేయాల్సి వస్తే అతని నుంచి ఎలాంటి సహాయం మనకు అందదు. అటువంటి వాడు తామసకర్త. అవురు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ లోకమునందు ఈ విధంగా కేవలము మూర్తిభవించిన పాప వారాసి, పాప రూపమున, పాప సమూహంలో పాపకు కొండలాంటి పురుషుడు ఎవడు కనిపిస్తాడో వాడిని తామసకర్తగా తెలుసుకోవయ్యా. సజ్జన శిరోమణి అయినటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు నీకు ఈ విధంగా కర్మ, కర్త, జ్ఞానములందరి త్రివిధముల లక్షణములను పూర్తిగా చెప్పడం పూర్తయింది. బుద్ధి, ధృతి, బుద్ధి, ధృతి అనే 2 పదాలు పరిచయం చేసి వాటిలో కూడా 3 రకాలు చెప్తున్నాను. బుద్ధి, ధృతి గురించి ఒక్కొక్కటి 3 రకాలని చెప్పడానికి ఒక శ్లోకం, అదే నంబర్ 29. భగవాన్ వాచ, శ్రీ భగవాన్ ఉవాచ బుద్ధిర్భేదం ధృతిశ్చైవ, బుద్ధేః భేదం ధృతేః చ గుణతః త్రివిధం శృణు, గుణతః త్రివిధం శృణు, గుణతః త్రివిధం శృణు, గుణతః త్రివిధం శృణు, ప్రోచ్యమానమశేషేణ, ప్రోచ్యమానం అశేషేణ, పృథక్త్వేన ధనంజయ. పృథక్త్వేన ధనంజయ. పృథక్త్వేన అంటే వేరు వేరుగా చెప్తానని అర్థం. పృథక్త్వేన, అవునండి. ఇప్పటి వరకు మీకు సాత్విక, రాజస, తామస, కర్మ, కర్త, జ్ఞానం 3 రకాలు, 3 3 9 అయింది. 9 అయింది కంప్లీట్ గా. ఇప్పుడు దాని తర్వాత ఇంకొక రెండింటిని ఇట్లా 3 3గా డివైడ్ చేసి చెప్పబోతుంది. ఆ రెండింటి పేరు ఒకటి బుద్ధి, ఒకటి ధృతి అండి. అది ఈ శ్లోకంలో ధనంజయ అంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ధనంజయ అంటే జ్ఞాన ధనాన్ని జయించినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. బుద్ధేహే అంటే బుద్ధికి కూడా 3 రకాలు. బుద్ధి కర్మానుసారిని అంటూ ఉంటారు కదండి, అట్లా బుద్ధి 3 రకాలండి. ధృతి ఏవ అట్లాగే ధృతి కూడా 3 రకాలండి. ఏ రకాలండి? సత్వ, రజ, తమ అండి. గుణతః త్రిగుణాలు, త్రివిధ 3 రకాలు. ఇవి నా చేత మీరు ఇప్పుడు అశేషేణ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ 2 3 6 శ్లోకాల్లో 6 గుణాల గురించి స్పష్టంగా నా చేత ఇప్పుడు మీకు ప్రోచ్యమానం చెప్పబడును. వాటిని మీరు ఇప్పుడు శృణు వినండి. శృణు అంటే వినండి. అంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఇప్పుడు నా దగ్గర బుద్ధి, ధృతి అనేటివి ఒక్కొక్కటి 3 రకాలుగా, అంటే సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి, అట్లాగే సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి, ఇట్లా ఒక్కొక్కటి 3 రకాలుగా ఉంది. అది వినండి అని చెప్పడాన్ని జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి. ఇక నీకు అవిద్య అనే గ్రామంలో తామసకర్త గురించి వదలలే, ఇంకా కొంచెం ముందుకు తీసుకొని పోతున్నారండి. వాడి గ్రామం అవిద్య. గ్రామం అంటే విలేజ్. ఏం విలేజ్ ఇది తెలుసా? ఇంద్రియ గ్రామము. సెన్స్ ఆర్గాన్స్ విలేజ్. అవిద్య అనేది తామసకర్తలో ఉండేటువంటి ఇంద్రియ గ్రామం. మొత్తం అవిద్య. వాడి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ధ్యాన, అపాన ఇవన్నీ 25 ఇంద్రియాలు మొత్తం వాడిది అజ్ఞానమే కదా. కాబట్టి ఆ యొక్క అవిద్య అనే గ్రామంలో మోహము అనే వస్త్రాన్ని ధరించినటువంటి వాడు అజ్ఞాని, తామసకర్త. మరి తన శరీరం పైన జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. ఏమైనా ఆయనకి ఇబ్బంది కలిగిందా? ఇప్పుడు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. పైకి తీయండి. చూడు, అవిద్య అనే గ్రామంలో మోహం అనే వస్త్రం ధరించి
తన శరీరం పైన ఉండే సంశయ వృత్తులనే అలంకారములు ధరించి అంగములు మరి ఉపాంగముల సహితముగా ఆత్మనిశ్చయం యొక్క ప్రకాశమును చూపించేటువంటి అద్దమే బుద్ధి. అంటే అవిద్యను గుర్తిస్తా ఉండేది బుద్ధి. అది ఈ బుద్ధి ద్వారా మానవుడు, మిగతా జీవరాశులకు కాదు కదా, మానవుడు మాత్రం బుద్ధి 3 రకాలని తెలిసి ఏ బుద్ధిలో ప్రవర్తించాలో తెలుసుకోవచ్చు కదా. అందుకని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీ సాకుతో జ్ఞాన యజ్ఞంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి బోధించే నెపంతో సద్గురుమూర్తి ప్రపంచానికి 3 రకాల బుద్ధులు తెలియజేస్తున్నాడు. ఈ బుద్ధి ప్రవాహం కూడా 3 రకాలండి. ఏదంటే ఈ ప్రపంచంలో దేనికైనా 3 సాత్విక, తామసిక, రాజసిక. ఇంతకు ముందు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కూడా ఇదే కదా చెప్పారు. గీత కూడా త్రైగీతలు అంటే భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీత 3 గీతలు. భగవద్గీతలో బాగా విని సరిగ్గా అర్థం కాకపోతే అప్పుడు ఉత్తర గీత, అది అర్థం కాకపోతే గర్భగీత చూడండి. అంతేగాని నేరుగా లాస్ట్ గర్భగీత చిన్నది చదివేస్తుంటే కుదరదు. 17 అధ్యాయాలు చదివితే 18వ అధ్యాయం ఏకాధ్యాయం అవుతుంది. అది కాకుండా 17 అధ్యాయాలు చదువుకుంటా అయితే 18వ అధ్యాయం ఒకటే చదువుకుంటానంటే అర్థం కాదు నీకు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఈ ప్రపంచంలో సత్వాది త్రిగుణముల సంయోగం చేత 3 రకాలుగా అంటే పదార్థమే లేదు. భౌతిక పదార్థం అంటే 3 రకాలు ఉంటది. అది స్థూల, సూక్ష్మ, కారణ అనేది వస్తుభేదము. సాత్విక, రజస, తామస అనేది గుణభేదము. కాబట్టి గర్భమునందు అగ్ని లేని కట్టె ఏదన్నా సృష్టిలో ఉంటుందా? కట్టెలు పిడుకులు అనే పద్యంలో చూసాం కదా. అవునండి. పేడలో కూడా అగ్ని ఉంది. అవును. కాబట్టి అగ్ని లేని, అసలు ప్రపంచంలో అగ్ని లేని పదార్థమే ఉండదు. రాయిలో కూడా అగ్ని ఉంది. 2 రాళ్ళు, రాయి మరి రాయి ఏంటి అగ్గి వస్తా కనిపి చూడండి. అగ్ని లేని పదార్థం లేదు ప్రపంచంలో. ఓకేనండి. ఏదైనా కూడా అగ్ని లేని పదార్థం. పంచభూతాల్లో అన్ని వస్తువుల్లో అన్ని భూతాలు ఉన్నాయి. అవునండి. భూమి అంటే 5 ఉన్నాయి, దాంట్లో భూములు అన్ని ఉన్నాయి. అవును. నీళ్లు అంటే కూడా 5 ఉన్నాయి. భూమి మీద నీళ్లు ఉండేది. రైట్. ఓకే. భూమి ఉండేది. అది అట్లా ఇంకా పైకి తీయండి. ఇంకా పైకి ఎందుకు దిస్తున్నారు? ఇంకా పైకి తీయండి. గర్భంలో అగ్గి లేని కాష్టం ఏది లేదు కదా. అవునండి. అట్లా నెక్స్ట్ ఇదే విధంగా ఈ దృశ్య సృష్టిలో త్రిగుణముల మూలమున 3 రంగులుగా లేని వస్తువు ఏది లేదు. 3 రంగులు అంటే 3 గుణాలని అర్థం అది. అవునండి. కాబట్టి కావున బుద్ధి కూడా ఈ త్రిగుణ సంయోగం చేత త్రివిధముగా అయింది. అట్లాగే ధృతి కూడా త్రివిధముగా అంటే సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. ఆ 3 శ్లోకాల్లో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేనండి. ధృతి కూడా ఇట్లేనండి. ధృతి అందరి త్రివిధత్వము వాటికి గల భిన్న లక్షణములతో వివరించి చెప్తాను. అంటే ధృతి కూడా సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి అని 3 శ్లోకాల్లో 3 గుణాలని 3గా విభజించి చెప్తానండి. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ బుద్ధి, ధృతి అనేటువంటి రెండింటి యందు ముందుగా నేను బుద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానయ్యా. బుద్ధి. ఓకే అండి. కాబట్టి వీరుడు అయిన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ ప్రపంచిక సంసార క్షేత్రములకు వచ్చేటువంటి అన్ని జీవులు కూడా ఉత్తమ, మధ్యమ, నికృష్ట అనే 3 మార్గాలు తెరవబడి ఉంటాయి. ఇంతకు ముందు మనకు దైవాసుర సంపత్తి విభాగంలో చెప్పారు. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః 21వ శ్లోకం అనుకుంటాం. 16వ అధ్యాయం. ఉత్తమ, మధ్యమ, నికృష్ట 3 మార్గాలు తెరవబడి ఉంటాయి. నరకానికి 3 దారిలో చెప్తాడు 21వ శ్లోకం. 21 చూసుకోండి. నరకానికి 3 దారులు అంట. 21 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. నాశనమాత్మనః అంటే ఆత్మ నశిస్తుందని కాదు. నాకు అంటే గుర్తెరుగుతున్నటువంటి మనిషికి కామము, క్రోధము, లోభం అనే 3 కూడా నరకమునకు తెరిచిన వాకిళ్ళు. బాగుందండి. అట్లా ఇక్కడ ప్రపంచంలో కూడా నీకు 3 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ వేరే రకంగా చెప్తున్నారు. ఆ 3 ద్వారాలు ఎట్లుంటాయి?
ఉమ్, ఒకటి ఉత్తమ, మధ్యమ, నికృష్ట. ఉమ్, ఉత్తమ సాత్వికం, మధ్యమ అంటే రాజసం, నికృష్ట అంటే తామసం. అది ఏ దారిలో ప్రవర్తన కొనసాగించాలి నీ ఇష్టం. వచ్చేయండి జ్ఞానేశ్వర దగ్గరికి వచ్చేయండి. బాగుంది. ఈ మూడు మార్గాలు కూడా నిత్య, నైమిత్తిక, విహిత కర్మలు. రజో తమ గుణాలు. ఓకే, సత్వ రజో తమ గుణాలు మీరు చెప్పింది. ఓకే, సత్వ రజ తమ గుణాలు ఉత్తమ, మధ్యమ, నికృష్ట అవి. అవునండి. నిత్య, నైమిత్తిక, విహిత కర్మలలో ప్రతిరోజు నువ్వు చేసేటువంటి కర్మల్లో కూడా కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అని 3 రకాలు. నిత్య, నైమిత్తిక, విహిత కర్మలు నంబర్ 1, కామ్య కర్మలు నంబర్ 2, నిషిద్ధ కర్మలు నంబర్ 3. ఇట్లా కూడా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకసారి మళ్ళీ చెప్పండి గురుగారు. కామ్య కర్మలు, మధ్యం చూడండి, కర్మలు 3 రకాలుగా చెప్తున్నారండి. నిత్య, నైమిత్తిక, విహిత కర్మలు నంబర్ 1. ఓకే. నిత్య, నైమిత్తిక, విహిత కర్మలు అంటే నిత్య కర్మలు అంటే మనం పళ్ళు తోముకుంటాము, లేచి అవన్నీ చేస్తాం కదా, ప్రతిరోజు కంపల్సరీ చేసే పనులు. అవునండి. సందర్భానుసారంగా చేసే పనులు నైమిత్తిక. ఓకేనండి. ఈ నిత్య నైమిత్తికాల్లో కూడా నా ఆలోచన విహిత కర్మలుగానే ఉండాలి. ప్రతి ఒక్కరికి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేసే రకంగానే ఉండాలి తప్ప ఎవరిని బాధ పెట్టేట్టుగా ఉండకూడదు. అది విహిత కర్మలు. ఇది సాత్వికం. ఓహో, వేరే వారిని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. అది సాత్వికం. సాత్వికం. ఓకేనండి. కామ్య కర్మలు, కోరికతో చేసే పనులు రజోగుణం. కామికర్లు కోరికతో చేసాయి. ఓకే. నిషిద్ధ కర్మలు తమోగుణం. ఈ 3 మార్గాల్లో కూడా సంసార భయము వలన జీవులకు కష్టప్రదములగును. ఈ 3 మార్గాలకు అతీతంగా ఉండేదాన్ని నువ్వు తెలుసుకోవాలంటే పరిపూర్ణం గురించి నేను చెప్పకూడదు. పరిపూర్ణంలో లేనటువంటి త్రిగుణాల గురించి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఉండాలి, ఇది లేదని మీరే తెలుసుకోవాలి. ఒకరు చెప్పేది నువ్వు తెలుసుకునేది కాదు. ఇది సద్గురువు వచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనమే మాట్లాడుతూ ఇద్దరు తెలుసుకోవాలా, అది విషయం. అని గురు శిష్య అన్యోన్య దర్శనం అంటారు. అది అందులో ముందుగా మొదటిది ఏంటంటే సాత్విక బుద్ధి. 3 రకాలు అన్నాం కదా, అందులో సాత్విక బుద్ధి గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తించ నివృత్తించ. కార్యాకార్యే భయాభయే. కార్య అకార్యే భయ అభయే. బంధం మోక్షం చ యా వేత్తి. బంధం మోక్షం చ యా వేత్తి. బుద్ధి సా పార్థ సాత్వికి. బుద్ధి సా పార్థ సాత్వికి. పార్థ అంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, యా అంటే ఇక్కడ ఏ బుద్ధి అయితే అని అర్థం. ప్రవృత్తించ నివృత్తించ కార్య భయభయే బంధం మోక్షంచ యా వేత్తి. యా అని ఒక అతను తనగా పెట్టాడు. యా వేత్తి, ఈ తెలుసుకునేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధికి విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారండి. అది విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం అంటే ఏంటి? నేను చెప్పే ఏ పదమని నాకు తెలియకుండా ఉపయోగించనండి. ఏ పదమని నేను చెప్తే ప్రతిదీ ఉపయోగిస్తారని నేను తెలిసే ఉపయోగిస్తానంటే అనుభవపూర్వం నుంచి బయట వస్తుంది. విచక్షణ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. విచక్షణ అంటే అర్థం ఏంటి? విచక్షణ అంటే ప్రవృత్తించ నివృత్తించ అంటే చేయదగిందేది చేయకూడనిదేది అది అని స్పష్టంగా తెలిసిన బుద్ధి విచక్షణ బుద్ధి అండి. స్పష్టంగా తెలియాలి అది. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే చేయదగిందేది, నివృత్తి చేయకూడనిదేది. అవునండి. కార్యాకార్యే భయాభయే. కార్యమేది అకార్యమేది, చేయదగిన పని ఏది చేయకూడని పని ఏది. భయ అభయే, ఏది భయము ఏది అభయము, ఏది బంధము ఏది మోక్షం. ఇవన్నీ కూడా తెలిసి ఉంటే చూడండి, ప్రవృత్తి నివృత్తి నెంబర్ 1, కార్యకార్య నెంబర్ 2, భయాభయ నెంబర్ 3, బంధం మోక్షం నెంబర్ 4. ఈ ద్వంద్వముల మధ్య స్పష్టమైనటువంటి అవగాహన ఉండేటువంటి బుద్ధి ఏదైతే ఉందో
బంధం ఏది, మోక్షం ఏది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. పదాలు రెండు ఉంటాయడా. అవునండి. ఏం తెలిస్తే మోక్షం, ఏం తెలియకపోతే బంధం. అది తెలియద్దా? అవును. అది గురువే కావాలి దానికి, మన వాళ్ళు కాదు. కానీ తెలిసేది మీలోనే. అవును. కాబట్టి ఎవరైతే యథార్థంగా దీన్ని తెలుసుకుంటున్నారో ఆ బుద్ధి సాత్విక బుద్ధి. అది సాత్విక బుద్ధిని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గుణభేదములను బట్టి బుద్ధి ధృతియును త్రివిధంబులు, విభాగపూర్వకముగా వాటిని నా నుండి తెలుసుకొనవా. ప్రవృత్తి నివృత్తులు తెలిసి, కార్యంబు తెలిసి, భయంబులు తెలిసిన అర్జున, బంధ మోక్షము తెలిసిన యథార్థ భావముతో వీటిని తెలుసుకును బుద్ధియే సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్థం మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం